హాయ్ అండి. ఇంకా స్వరమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కదా. నేను నా కన్న కొడుకు చెప్పిన మాటలు వినకుండా ఈ సన్నీ చెప్పిన మాటలు విని నా కొడుకుని ఎంత దూరం పెట్టానో కదా, నా కొడుక్కి నా ప్రేమ అందియకుండా చేశాను కదా, నేను ఎంత దుర్మార్గురాలిని అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎంతసేపు కూడా బాబీ చెప్తూ ఉండేవాడు కదా, అమ్మా సన్నీ యాక్షన్ చేస్తున్నాడమ్మా, నీ ముందు ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నాడు, వాడి మాటలు నువ్వు నమ్మద్దమ్మా అనేసి పాపము బాబీ చెప్తూ ఉన్నా సన్నీ మీద నమ్మకంతో ఆవిడ బాబీ మాటలు వినేది కాదు కదా. అవన్నీ తలుచుకొని ఇప్పుడు బాధపడిపోతూ ఉంటుందన్నమాట. నా బాబీ చెప్తూ ఉన్నా నేను వినలేదు, నేను ఎంత తప్పు చేశాను, వాడికి నా ప్రేమను అందిలేకపోయాను, కాకపోతే వాడు అదంతా మనసులో పెట్టుకోకుండా అష్టలక్ష్మిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంకా అలాగే బాబీని పెంచినటువంటి సత్యమ్మకు కూడా ప్రేమను పంచాడు. అలాగే హాసిని నిన్ను కూడా ఎంత బాగా చూసుకుంటున్నాడు, నేను ఫ్రెండుల నుంచి ప్రేమగా ఎంత బాగా మార్చుకున్నాడు అని చెప్పేసి అన్ని విషయాల గురించి చెప్తూ తెగ బాధపడిపోతుంది స్వరమ్మ. నేను ఒక్కదాన్నే బాబీకి ప్రేమను అందిలేకపోయాను, వాడు అమ్మ నేనమ్మా నీ బాబీనమ్మా అనేసి చక్కగా నా దగ్గరకు వచ్చినప్పుడు వాడిని కొట్టానే తప్ప, నాన్న బాబీ నువ్వు నా కొడుకు మళ్ళీ జాగ్రత్తగా తిరిగి వచ్చావా నాయన అని దగ్గరకు తీసుకోలేకపోయాను కదా. చిన్నప్పటి నుంచి కూడా తల్లి ప్రేమ అంటే వాడికి ఏంటో తెలియకుండానే వాడు పెరిగాడు కదా, అయినా ఎంత మంచిగా పెరిగాడు నా కన్నబిడ్డ అని చెప్పేసి తెగేడుస్తూ ఉంటే హాసిని స్వరమ్మకి ఓదారుస్తూ ఉంటుందన్నమాట. అమ్మ మేడం మీరంత బాధపడమాకండి, ఎప్పుడు ఏది జరగాలి అదే జరుగుతుంది కదా, మీకు బాబీ మీద ఏమన్నా ప్రేమ లేకుండా ఉందా ఏంటి, కాకపోతే ఆ సన్నీని ఎక్కువగా నమ్మారు, ఆ సన్నీ చెప్పిన మాటలకి ఎక్కువగా మీరు నమ్మి ఇంకా బాబీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బాబీకి ఇన్ని రోజులు మీరు దూరంగా ఉన్నారు, ఇప్పటి నుంచి సన్నీకి దూరంగా ఉండండి, బాబీకి మీ ప్రేమను అందించండి అని చెప్పేసి మొత్తానికి స్వరమ్మకి అన్ని వివరంగా చెప్తూ ఉంటుందన్నమాట హాసిని. అప్పుడే స్వరమ్మ అంటూ ఉంటుంది, వాడు నన్ను అమ్మ అని కూడా పిలవట్లేదు, నన్ను అమ్మ మేడం అనే పిలుస్తున్నాడు కదా హాసిని అని చెప్పి బాధ పెడుతూ ఉంటే, మీరు ప్రేమను పంచుతూ ఉంటే బాబీ అయిన మిమ్మల్ని అమ్మ అని ఎందుకు పిలవకుండా ఉంటాడమ్మా అని చెప్పేసి ఇంకిద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే లాయర్ గంగాధరం గారి భార్య ఉంటుంది కదా, ఆవిడ దౌర్జన్యాలు మోసాలు ఊర్లో వాళ్ళందరినీ బెదిరించేసి వాళ్ళ ఆస్తులన్నీ లాక్కోవటం అన్నీ ఏదేదో చేసేస్తూ ఉంటుంది కదా. ఆవిడ కళ్ళన్నీ కూడా ఇప్పుడు గంగాధరం గారి దగ్గర ఉన్నటువంటి 50 ఎకరాల పొలం ఉంది కదా, ఆ పొలం మీద కళ్ళు పడతాయి అన్నమాట. ఇంకా ఇద్దరు భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఆ గంగాధరం గారికి తన భార్య చేసే పనులు నచ్చక అతను దూరంగా ఉంటున్నాడు కదా. ఇంకా గంగాధరం గారి కూతురు పూర్ణిమ మటుకు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటూ వస్తుంది. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే లాయర్ గంగాధరం గారి భార్య ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, ఏదైనా సరే ఇప్పుడు మొత్తానికి అతని దగ్గర ఉన్నటువంటి 50 ఎకరాల పొలం నేను నా పేరు మీద వచ్చేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఉంటాడన్నమాట. ఆ వాళ్ళ తమ్ముడితోటి చెప్తూ ఉంటుంది, చూడరా దుకాణం ఎలాగైనా సరే మీ బావ పేరు మీద ఉన్నటువంటి 50 ఎకరాలు అతని భయపిచ్చో కత్తి చూపించి బెదిరించో మొత్తానికి ఆ పొలం నా పేరు మీద పెట్టేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటే, అక్క అలా ఎలా కుదిరితే ఆ పొలము పూర్ణిమకి అని చెప్పాడు కదా అని చెప్పేసి ఆ దుకాణం అంటూ ఉంటే, మీ బాబు ఏమన్నా పూర్ణిమ పేరు మీద రాశాడా ఏంట్రా, పొలం రాయలేదు కదా, నా మాట విను, నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి ఇంకా ఆవిడ దుకాణానికి చెప్తూ ఉంటే దుకాణం అంటూ ఉంటాడు, అక్క అందరూ కూడా ఇంకా నీకు పెళ్లి కాలేదేంట్రా అనేసి అంటున్నారు అక్క, నాకు పెళ్లి చెయ్యక్క అనేసి అనగానే, ఏంట్రా వాళ్ళు ఎవరో అంటున్నారని చెప్పేసి పెళ్లి చేసుకుంటావా, వాళ్ళు ఒక రాయి ఈపుకు కట్టుకొని బావిలో దూకు అంటారు, దూకుతావా ఏంట్రా అనేసి అనగానే, అలా ఎలా దూకుతానక్క అని చెప్పేసి దుకాణం అనగానే, మరి ఇప్పుడు ఈ మాట వినినోడివి ఆ మాట వినమని గ్యారెంటీ ఏంట్రా, నీకెప్పుడు పెళ్లి చెయ్యాలి, నీకెప్పుడు ఎలా ఉంచాలనేది అంతా నాకు తెలుసు, కాబట్టి నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు, ముందు నేను చెప్పిన మాట విను, మీ బావని భయపెట్టు ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ పొలం నా పేరు మీద పెట్టేటట్టుగా చెయ్యి, ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అంతా నేను చూసుకుంటా, అర్థమయ్యిందా అనేసి అనగానే, సరే అక్క ఇప్పటి నుంచి నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పేసి ఆ దుకాణం వాళ్ళ అక్కకి చెప్పి తన మరి మీద తను వెళ్ళిపోతాడనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా హాసిని డాషు అష్టలక్ష్మి వీళ్ళందరూ కలిపి సరదాగా ఉంటారన్నమాట. ఇంకా హాసిని ఏదో పని ఉందని అప్పుడే బయటికి వెళ్తుందా, ఇంకా సత్యమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా బిర్యానీ చేసుకుంటూ ఉంటారు. జానకి హడావిడి చేసేస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు జానకి లేక సత్యమ్మ వాళ్ళ ఇల్లు బోసిపోయింది కదా, ఇంకా ఇప్పుడు జానకి రాకతోటి ఆ ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. అత్త బిర్యానీ చేసేసానత్త, ఈరోజు నా చేతితో చేసిన బిర్యానీ నీకు తినిపిస్తాను, ఇన్ని రోజులు కూడా నేను లేనని నువ్వు చాలా బాధపడ్డావు కదా, ఇప్పుడు నేను తిరిగి వచ్చే పనులని
కానీ నేను చూసుకుంటా అత్త అని చెప్పేసి గోల గోల చేస్తూ ఉంటే డాష్ అంటూ ఉంటాడు, చూసావా సత్యమ్మత్త, ఇంక జానకి ఉంటే అన్ని పండగలు కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, ఇల్లంతా కూడా హడావిడిగా ఎంత సందడిగా ఉందో కదా, ఇన్ని రోజులు కూడా బోసిపోయింది కదా, అసలు జానకి నువ్వేమైపోయావు, ఎక్కడున్నావు, నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు, నువ్వు అసలు ప్రాణాలతోటి ఉన్నావా లేవా అనేసి మేమందరం ఎంత బాధపడ్డామో తెలుసా, అసలు అల్లుడైతే నిద్రపోకుండా నీ కోసం వెతుకుతూనే ఉన్నాడు అని చెప్పేసి డాషు బాబీ గురించి చెప్తూ ఉంటాడన్నమాట జానకి. అప్పుడే జానకి అంటూ ఉంటుంది, నాకు తెలుసురా డాషు, నా బావకి నేనంటే పంచ ప్రాణాలు, నేను కనపడకపోయేపటికి నా బావ నా కోసం ఎంత వెతుకుంటాడో, అందరూ ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసురా, నాకు మీకు నేను తప్ప మనకి ఎవరున్నారు చెప్పండి అనేసి వాళ్ళందరూ బాధపడుతూ ఉండేలోపు అష్టలక్ష్మి అంటుందన్నమాట, అమ్మ మనం లాయర్ గారిని భోజనానికి రమ్మన్నాం కదా, ఇంకా లాయర్ గారు రాలేదేంటి అనుకునే లోపే ఇంకా లాయర్ గంగాధరం గారు వచ్చేస్తారనమాట. ఏంటి అందరూ అంత సందడిగా ఉన్నారు, ఏం జరుగుతుంది అనేసి అనగానే లాయర్ గారు, బిర్యానీ చేశామండి, మీరు చక్కగా మనస్ఫూర్తిగా తినాలి, అయినా మా జానకిని మాకు దక్కించినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పేసి సత్యమ్మ 2 చేతులు జోడించి లాయర్ గంగాధరం గారికి నమస్కారం చేయబోతూ ఉంటే ఇంకా ఈలోపే ఇంకా అప్పుడే గంగాధరం గారు అంటూ ఉంటారనమాట, ఇదిగో చూడు సత్యమ్మ, జానకి బయటికి రావడానికి కారణం నేను కాదు, జానకిని బయటికి తీసుకొని వచ్చింది ఇదిగో శివాని అనేసి గంగాధరం గారు చెప్పగానే అప్పుడే సత్యం అంటూ ఉంటుందన్నమాట, శివయ్య నీకు జానకి ఆడున్నట్టు ఎట్ట తెలుసయ్యా అనేసి అనగానే, ఏం లేదు సత్యమ్మ, చిన్న లాజిక్, మన పేటలో వాళ్ళందరూ చెప్పుకుంటుంటే విన్నాను, మన పేటకి ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమానికో కదా ఒక కారు వచ్చేది, అలాంటిది ప్రతిరోజు రాత్రి కార్లు వస్తున్నాయి, హాస్పిటల్ ముందు కార్లు ఆగుతున్నాయని జనాలు చెప్పుకుంటూ ఉంటే, అయినా మన పేటకి కార్లు రావటం ఏంటి, నైట్ పూట రావటం ఏంటి అని ఆలోచించి, ఓహో హాస్పిటల్ మూసేస్తున్నామని చెప్పేసి ఎదరా పేపర్లు అతికిచ్చాం కదా, కాబట్టి ఎవరో కావాలని చెప్పి ఏదో జరుగుతుందని నాకు డౌట్ వచ్చి నేను ఆ రోజు రాత్రి డోర్ ఓపెన్ చేశాను, జానకి కనపడింది, జానకిని తీసుకొని నేరుగా గంగాధరం సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను అనేసి జరిగిందంతా కూడా బాబీ కళ్ళకి కట్టినట్టుగా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, నీకెన్ని తెలివితేటలు శివయ్య, నువ్వు ఎలాగైతే మన జానకిని ప్రాణాలతోటి కాపాడి నువ్వు నాయనా అని చెప్పేసి అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే గంగాధరం గారు అడుగుతూ ఉంటారు, అవును శివ అందరూ ఉన్నారు కానీ హాసిని లేదేంటి అనేసి అనగానే, హాసిని లాయర్ గారు ఇక్కడ హాస్పిటల్ పెట్టినట్టుగా ఇంకా ఎక్కడో పేటలో పేదవాళ్ళకి హాస్పిటల్ అవసరం ఉందంట, అక్కడ ఇంకొక హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి అక్కడ ఏర్పాట్లు చూసుకోవటానికి వెళ్ళింది, వచ్చేస్తుంది అని చెప్పగానే, నిజంగా హాసిని చాలా మంచిది కదా, తను తీసుకున్న నిర్ణయం కూడా సూపర్గా ఉంది కదా అని చెప్పేసి గంగాధరం గారు తెగ పొగుడుతూ ఉంటారు. ఇంకా అందరు కలిసి బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అరెస్ట్ అయినట్టు ఉండాలి కదా, ఆ పోలీస్ స్టేషన్లో కూడా అతని పెత్తనం కొనసాగిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి సహదేవ్ వస్తాడు. సార్ అనేసి పిలవగానే, సహదేవ్ నువ్వు ఎంత మంచివాడివయ్యా, ఇప్పుడు నేను డీసీపీగా పోస్టు లేదని నీకు తెలుసు, నేను ఇప్పుడు అరెస్ట్ అయ్యున్నానని తెలుసు, అయినా కూడా నువ్వు నన్ను ఎంత గౌరవంగా సార్ అని పిలుస్తున్నావు, నువ్వు అలా పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, నిజంగా నువ్వు నా శిష్యుడివయ్యా, నిజంగా నువ్వు నా శిష్యుడివి, నిన్ను నేను ఎంత నమ్మానంటే అంతగా నమ్మాను తెలుసా సహదేవ్, ఏం కావాలో కోరుకో సహదేవ్ అని చెప్పేసి అంటూ ఉంటే, సార్ మీకు బెయిల్ తీసుకురావాలంటే చాలా డబ్బులు అవసరం అవుతాయి, ఇప్పుడు మీకు బెయిల్ తీసుకురావాలంటే పెద్ద లాయర్ని మాట్లాడాలి సార్ అనేసి సహదేవ్ అంటూ ఉంటే అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా బ్యాంకుకు వచ్చే పరిస్థితుల్లో నేను లేను, డబ్బులు ఉన్నా అమ్మ అయితే రూపాయి డబ్బులు ఇవ్వదు, ఇప్పుడు మనకి డబ్బులు చాలా అవసరం, ఎందుకంటే లాయర్ గారు డబ్బులు అడుగుతారు, అతను అడిగిన దాని మీద ₹1,00,000 ఎక్కువ ఇచ్చి నాకు త్వరగా బెయిల్ వచ్చి నేను బయటకు వచ్చేటట్టుగా చూడాలి, కాబట్టి నా ఫ్రెండ్ పలానా అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, నేను చెప్పానని చెప్పి 50 లక్షలు కాదు కదా ₹1,00,00,000 అడిగినా ఇస్తాడు, ఎందుకు ఏంటి అని కూడా అడిగే రకమే కాదు, కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఇదిగో ఇంత అమౌంట్ తీసుకునిరా, నువ్వు ముందు లాయర్ని పెట్టు, ఇది ఏంటంటే ఇప్పుడు మనం చేసిన తప్పులన్నిటికీ కూడా మనకు ఉరిశిక్ష పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, మనం అన్ని తప్పులు చేసాం, ఆ తప్పులన్నీ కూడా దాచిపెట్టి మనం బయటకు వచ్చేటట్టుగా చెయ్యాలి, అలాంటి లాయర్ని పట్టుకో, అతను అడిగిన దాని మీద కూడా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి నాకు త్వరగా బెయిల్ వచ్చి నేను బయటకు వచ్చేటట్టు చెయ్యి, అప్పుడు వాళ్ళ పని చెప్తా చూడు, మామూలుగా ఆడుకోను అనేసి సన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా సహదేవ్ కూడా సరే సార్ అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేలోపు అక్కడే ఒక కానిస్టేబుల్ అప్పుడే ఒక బొచ్చెలో భోజనం తీసుకొని వస్తాడు.
ఇంకా కానిస్టేబుల్ సన్నీతోటి అంటూ ఉంటాడు, సార్ మీకు భోజనం తీసుకొచ్చాను సార్, భోజనం చెయ్యండి అనేసి అనగానే, సరే తింటాను కానీ సహదేవ్ కూడా నాతో పాటే కలిసి తింటాడు కాబట్టి అతనికి కూడా ఒక గిన్నెలో అన్నం తీసుకురండి అనేసి అనగానే, లేదు సార్ అలాగా మీతో పాటు ఉండే వాళ్ళకు కూడా భోజనం పెట్టాలన్న రూల్ ఎక్కడా లేదు, అసలు లెక్కకైతే మీరు బయటకు వచ్చి భోజనం చెయ్యాలి, కాకపోతే మీకు లోపలికే ఎందుకు తెచ్చిస్తున్నామో తెలుసా, మీరు ఇదివరకు డీసీపీ కదా, మీరు పెద్ద పోస్ట్లో ఉన్నారు కాబట్టి మీకు ఇంత మర్యాద ఇస్తున్నాం, లేదంటేనా అనేసేలోపు, ఓయ్ నేనేంటో తెలుసా, అసలు నా పరిస్థితి ఏంటో తెలుసా అనేసి సన్నీ అంటూ ఉండేలోపు పక్కనే ఉన్న సహదేవ్ అంటాడు, కానిస్టేబుల్ నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా, ఈ సార్ ఎవరో తెలుసా, డీసీపీ సార్, అతన్ని పట్టుకొని అతను చెప్పిన మాటలు విననంటావా అని చెప్పేసి సహదేవ్ ఆ కానిస్టేబుల్ని అరుస్తూ ఉంటే, ఆ కానిస్టేబుల్ అంటాడు, చాలు లేండి సార్, మీరు ఇదివరకు డీసీపీ, ఇప్పుడు మీరు డీసీపీగా సస్పెండ్ అయ్యారని తెలుసు, మీకు ఆ జాబ్ లేదని నాకు తెలుసు, పెట్టింది తిని కామ్గా ఉండండి సార్ అనేసి ఆ కానిస్టేబుల్ అనగానే సన్నీ కోపంతో ఊగిపోతూ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నీది పలానా ఏరియాలో పలానా గుడి పక్కన ఇల్లు కదా, మీ పిల్లలు కూడా ఉన్నారు కదా నీకు, వాళ్ళు కనపడకుండా పోతే నువ్వు బాధపడతావు కదా, ఆలోచించుకో ఒకసారి అనగానే ఆ కానిస్టేబుల్కి అర్థమైపోతుంది, ఈ డీసీపీ ఎంత అఘాయిత్యానికైనా సరే రెడీగా ఉంటాడు, నా పిల్లల్ని ఏదైనా చేస్తే నేను బతకలేను అని మనసులో అనుకొని, సారీ సార్ నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతాను సార్, మీరు చెప్పిన విధంగానే ఈసారి కూడా వేరే గిన్నెలో భోజనం తీసుకొని వస్తాను సార్ అనేసి అనగానే, ఈ భోజనం ఎవరికి కావాలరా, 2 బిర్యానీలు ఆర్డర్ పెట్టు అని చెప్పేసి ఇంకా సన్నీ చెప్పగానే, సరే సార్ ఇప్పుడే పోయి నేను 2 బిర్యానీలు వేడివేడిగా దగ్గరుండి తీసుకొని వస్తాను సార్, మీరు మా భార్యని కానీ మా పిల్లల్ని కానీ ఏం చేయమాకండి సార్ ప్లీజ్ సార్ అనేసి ఆ కానిస్టేబుల్ ఆ సన్నీని బతిమలాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈలోపే సహదేవ్ ఉంటాడు కదా, సస్పెండ్ లెటర్ తీసుకొని వచ్చి సన్నీకి ఇస్తాడు. ఆ సన్నీ లెటర్ చదువుకొని, నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో, మా అమ్మ అసలు నన్ను చూడటానికి కూడా రావట్లేదు, జానకిని అంత ఇబ్బంది పెట్టానని అమ్మకి తెలిసి అమ్మ నా చెంపలు పగలు కొట్టింది, అమ్మ ఎందుకు నా మీద ప్రేమ లేకుండా అలా ప్రవర్తిస్తుంది సహదేవ్, నేను మంచిగా కదా చేశాను సహదేవ్ అనేసి మళ్ళీ అతనే మాట్లాడుకుంటూ ఉంటారు. సహదేవ్కి సన్నీకి మధ్య అలా మాట జరుగుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాం మరి, బాయ్.